నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏబిఎన్ న్యూస్ ఛానల్కి సంబంధించి ఎవరైతే న్యూస్ ఎడిటర్గా ఉన్నారో వెంకటకృష్ణ యాంకరింగ్ చేస్తారు కదా ఒక ప్రోగ్రామ్కి. ఆ వెంకటకృష్ణ గారు ఏబిఎన్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణకు వెంకటకృష్ణకు మధ్య విభేదాలు వచ్చాయి, ఏవో లావాదేవీల్లో లిటిగేషన్ వచ్చింది. కాబట్టి వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి బయటకు పోబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మనకు అందిన సమాచారం ప్రకారము ఇదేదో లావాదేవీలకు సంబంధించో మనస్పర్ధలకు సంబంధించో ఆయన బయటకు వెళ్ళడం లేదు. ఆయన కొత్త ఛానల్ పెట్టబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక బీజేపీ నాయకుడు ప్రో బీజేపీ ఛానల్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ ఛానల్ బాధ్యతలు మొత్తము వెంకటకృష్ణకే అప్పచెప్పబోతున్నారు. సో వెంకటకృష్ణ ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాడు. అందుకని ఏబిఎన్ నుంచి తప్పుకొని ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీజేపీకి సంబంధించి వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి ఛానళ్ళు లేవని, తెలంగాణలో ఎన్నికలు 2028లో రాబోతుంది కాబట్టి ఈలోపు బీజేపీ ప్రో న్యూస్ ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుందని భావించి సో ఆయన ముందుకు వచ్చినట్లు ఆ వ్యాపారవేత్త సూచనల మేరకే వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి తప్పుకుంటున్నట్లు, కొత్త ఛానల్ పనిలో పడినట్లు, ఆల్రెడీ ఈయనకి 24/7 అనేసి ఒక ఛానల్ నడిపినటువంటి అనుభవం ఉండడంతో ఈయన చేతిలో మొత్తం పెట్టడం జరిగిందని, ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా చేశారు, కొత్త ఎంప్లాయీస్ని కూడా తీసుకుంటున్నారు. హైదరాబాదు వేదికగా ఒక కొత్త ఛానల్ రాబోతుంది, అది బీజేపీకి ప్రోగా నడవబోతుంది అని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులైతే వేచి చూడక తప్పదు. ఇదైతే మంచి శుభ పరిణామమే. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు వస్తేనే సమాజం బాగుంటుంది. అదేవిధంగా బీజేపీకి ఎలాగూ సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ లేవు కాబట్టి బీజేపీకి కూడా ఇది మంచి పరిణామమే అని చెప్పవచ్చును. అలాగే వెంకటకృష్ణ ఆల్రెడీ ఛానల్ నడిపినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ ఛానల్ను కూడా విజయవంతంగా ఖచ్చితంగా నడపగలుగుతాడని అందరూ భావిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.